నీ జాబ్ లేదా? వచ్చినాడు రా. Okay, good evening, everyone. Good evening, everyone. కొద్దిగా అడ్మిన్ చేయడం లేట్ అయింది, డోంట్ వర్రీ. ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, పర్లేదు. 10 minutes టైం మనకి ఎక్స్టెన్షన్ అవుతుంది. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మై వాయిస్? సే ఎస్ ఆర్ నో. Yes, loud and clear. ఆర్ యూ ఏబుల్ టు హియర్ మై వాయిస్? Yes, yes, loud and clear. Yes. Okay, thank you very much. Coming to the next important topic is the Provisions in Factories Act 1947, 1948, amended in 87, Chapter 4, Safety. చూడండి, ఇంపార్టెంట్ ఇది, ఇందులో సెక్షన్స్ ఇంపార్టెంట్. Coming to the in this particular topic, there are almost 23 sections. So you have to by heart this section and provision. Okay, it is a mandatory. Just you have to study only section and provision. That is enough. No need to write sub points in examination. For understanding purpose only, I am explaining sub points. Okay, coming to this section 21, fencing of machinery. Fencing of machinery అంటే ప్రమాదకరమైన యంత్రాలకు ఫెన్సింగ్ చేయాలి. గార్డింగ్, ఫెన్సింగ్ లాంటివి ఉంటాయి అన్నమాట ఇందులో. కమింగ్ టు దిస్ సెక్షన్ 22, వర్క్ ఆన్ నియర్ మిషనరీ ఇన్ మోషన్. అంటే కదులుతున్న యంత్రాల యొక్క సమూహం దగ్గర ఏ రకంగా పనిచేయాలి అన్నది సెక్షన్ 22 డీల్ చేస్తుంది సేఫ్టీలో. సెక్షన్ 23, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్స్ ఆన్ డేంజరస్ మిషన్స్. అంటే ప్రమాదకరమైన యంత్రాల దగ్గర యంగ్ పర్సన్స్ ఏ రకంగా పనిచేయాలి అన్నది ఇది Sir, just a చెప్తుంది. minute. Sir, just a minute. సెక్షన్ 24, స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్. ఇది సెక్షన్ వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తే అర్థం కాదు మీకు. కమింగ్ టు దిస్ సెక్షన్ 25, సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్? మీన్స్ automatically activated missions. Automatically activated missions is nothing but self-acting mission. Certain examples of self-acting missions are wool coobing mission, slotting mission, self trimmer. ఇవన్నీ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్ లోకి వస్తాయి. స్వతంత్రంగా పనిచేసే యంత్రాలు, వీటి గురించి ఆ సెక్షన్ 25 లో చదువుకుందాం. సెక్షన్ 26, కేసింగ్ ఆఫ్ న్యూ మిషనరీ. అంటే చూడండి, మన ఆటోమొబైల్స్ లో ఉంటాయి కదా, గేర్ బాక్స్ లో పినియన్, షాఫ్ట్, గేర్ వీల్స్ అవన్నీ ఉంటాయి కదా. అవి కుండలో ఉంటాయి అన్నమాట. అంటే ఒక కేసింగ్ ఏర్పాటు చేస్తారు, ఒక కేసింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ కేసింగ్ లో ఏర్పాటు చేయాలంటే అంటే గేర్ మెకానిజమ్స్ అన్ని ఒక కేసింగ్ లో ఏర్పాటు చేయాలి. లైక్ డిఫరెన్షియల్ హౌసింగ్ ఉంటుంది కదా మనకి, లారీలు 2 టైర్లు బ్యాక్ సైడ్ ఉండేవి, అందులో కూడా పినియన్, షాఫ్ట్ ఉంటాయి. అవన్నీ ఒక కేసింగ్ లో పెట్టాలి, అది రూల్ అన్నమాట. అది ఓపెన్ డ్రైవ్ గేర్ ట్రాన్స్మిషన్ ఉండకూడదు, అది పర్టికులర్ సెక్షన్ 26 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 27, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇయర్ కాటన్ ఇండస్ట్రీస్. కాటన్ ఓపెనర్స్ దగ్గర హార్డ్ కోర్ యాక్టివిటీ ఉంటుంది, అక్కడ ఉమెన్స్ కి, చిల్డ్రన్స్ కి అలౌడ్ లేదు అనమాట. ఓకే, ఎలాగో చిల్డ్రన్స్ కి అలౌడ్ లేదు. ఇది 1987 అమెండెడ్ యాక్ట్ ప్రకారం చైల్డ్ లేబర్ అనేది తీసేశారు, ఉమెన్స్ కి అలౌడ్ లేదు. కమింగ్ టు ది సెక్షన్ 28, హాయిస్ట్ అండ్ లిఫ్ట్స్. తమ్ముడు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హాయిస్టింగ్ మెకానిజం అంటే చూడండి, లిఫ్ట్ గేర్ ని, లిఫ్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా అపార్ట్మెంట్ లో ఉండే లిఫ్ట్ ని రైజ్ చేయడానికి, డౌన్ చేయడానికి ఉపయోగపడే మెకానిజం ని హాయిస్టింగ్ మెకానిజం అని అంటారు. ఓన్లీ దిస్ హాయిస్టింగ్ మెకానిజమ్స్ వల్లే లిఫ్ట్ అనేది పైకి కిందికి లెగుస్తుంటది. ఆ హాయిస్ట్, లిఫ్ట్స్ ఏ రకంగా ఉండాలి అన్నది సెక్షన్ 28 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 29, లిఫ్టింగ్ మిషన్స్, చైన్స్, రోప్స్ అండ్ లిఫ్టింగ్ ట్యాకిల్స్. డౌట్స్? ఓకే, రైట్. కమింగ్ టు ది
Coming to the section 28, hoist and lift. Coming to the section 29, లిఫ్టింగ్ మిషన్స్, చైన్స్, రోప్స్, లిఫ్టింగ్ ట్యాకిల్స్. వీటి గురించి సెక్షన్ 29 డీల్ చేస్తుంది. అసలు లిఫ్టింగ్ మిషన్స్ అంటే ఏదైనా మన ప్రొడక్ట్స్ ని రైజ్ చేయడానికి, లోవర్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్రేన్, ఇవన్నీ ఇందులోకి ఎగ్జాంపుల్స్ వస్తాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ది సెక్షన్ 30, రివాల్వింగ్ మిషనరీ. రివాల్వింగ్ మిషనరీ అంటే తిరుగుతున్న యంత్రాల యొక్క సమూహాన్ని రివాల్వింగ్ మిషనరీ అని అంటారు. కమింగ్ టు ది సెక్షన్ 31, ప్రెషర్ ప్లాంట్. ప్రెషర్ ప్లాంట్ మీన్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ లో ఏదైనా గ్యాస్ స్టోరేజ్ చేసే ఎక్విప్మెంట్ ని ప్రెషర్ ప్లాంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ వెసల్స్, పైప్ లైన్స్, యాజ్ వెల్ యాజ్ బాయిలర్స్, ఆల్ ఆర్ నథింగ్ బట్ ప్రెషర్ ప్లాంట్స్. వీటి గురించి ఈ పర్టికులర్ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 32, ఫ్లోర్స్, స్టైర్స్, మీన్స్ ఆఫ్ యాక్సెస్. అంటే అపార్ట్మెంట్స్ లో మెట్లు ఎలా రకంగా ఉండాలి, స్టేర్స్ అంటే హ్యాండ్ రైల్స్, స్టేర్ రైల్స్ ఉంటాయి కదా, అది ఎలాగుంటది, యాక్సెస్ అంటే క్షేమంగా ఏ రకంగా ప్రవేశించాలి అన్నది ఈ సెక్షన్ 32 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 33, పిట్స్, సమ్స్, ఓపెనింగ్ ఇన్ ఫ్లోర్స్. అంటే అండర్ గ్రౌండ్ లో సంప్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు, అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మాన్యువల్ కవర్స్ పెట్టాలి పిట్స్ కి, సమ్స్ కి. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఈ సెక్షన్ 33లో ఉంటాయి. కమింగ్ టు ది సెక్షన్ 34, ఎక్సెసివ్ వెయిట్స్. అంటే అడల్ట్ మేల్ పర్సన్ ఎంత వెయిట్ ఎత్తాలి, అడల్ట్ ఫిమేల్ పర్సన్ ఎంత వెయిట్ ఎత్తాలి అన్నది పర్టికులర్ సెక్షన్స్ లో ఉంటుంది. కమింగ్ టు ది సెక్షన్ 35, ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్. ఐస్ ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి. గ్రైండింగ్ వర్క్, ఏదైనా మన పవర్ టూల్స్ తోటి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఫ్రాగ్మెంట్స్ వచ్చి కళ్ళల్లో పడతాయి కదా, వెల్డింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆ కళ్ళు యొక్క ప్రొటెక్షన్ ఏ రకంగా ఉండాలి అన్నది సెక్షన్ 35 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 36, ప్రికాషన్ ఎగెనిస్ట్ డేంజరస్ ఫ్యూమ్స్, గ్యాసెస్ ఎక్సెట్రా. అంటే ప్రమాదకరమైన పొగలు, వాయువులు వచ్చినప్పుడు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది సెక్షన్ 36 చెప్తుంది. చూడండి, ఇక్కడ 36 అయిన తర్వాత 36A, సెక్షన్ 36A, ప్రికాషన్స్ రిగార్డింగ్ ది యూజ్ ఆఫ్ పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్. పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్ ఉపయోగించి కన్ఫైన్డ్ స్పేస్ లో దిగుతున్నప్పుడు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది సెక్షన్ 36A చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 37, ఎక్స్ప్లోజివ్ ఆర్ ఇన్ఫ్లామబుల్ డస్ట్, గ్యాస్ ఎక్సెట్రా. ప్రేలుడు స్వభావం గల దుమ్ము, వాయువులు ఉన్నప్పుడు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలన్నది సెక్షన్ 37 చెప్తుంది. సెక్షన్ 38, ప్రికాషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. అగ్ని యొక్క కదలిక వచ్చినప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నది సెక్షన్ 38 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 39, పవర్ టు రిక్వైర్ స్పెసిఫికేషన్ ఆఫ్ డిఫెక్టివ్ పార్ట్స్ ఆర్ టెస్ట్ ఆఫ్ ఎ స్టెబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్టాటిక్ ఎక్విప్మెంట్, రోటరీ ఎక్విప్మెంట్ కి మనం సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు కోర్ పార్ట్స్ అన్ని విప్పుతాం కదా, కోర్ పార్ట్స్ అన్ని విప్పి ఆయిలింగ్ చేసి అది బిగించేటప్పుడు ఆ పర్టికులర్ కోర్ పార్ట్ యొక్క స్థిరత్వం ఎంతవరకు ఉందన్నది చెక్ చేయాలి. ఆ కోర్ పార్ట్ లో ఏ రకమైన డిఫెక్ట్స్ వచ్చినా అది రీప్లేస్ చేసి కొత్త కోర్ పార్ట్ వేయాలి. దానికి సంబంధించిన రూల్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, మళ్ళీ కోర్ పార్ట్స్ బిగించేటప్పుడు మనకి ఏ రకంగా పరీక్షలు చేయాలి, క్యాలిబ్రేషన్ చేయాలి అన్నది సెక్షన్ 39లో చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 40, సేఫ్టీ ఆఫ్ బిల్డింగ్ అండ్ మిషనరీ. అంటే ఒకళ్ళ ఫ్యాక్టరీ అనేది బిల్డింగ్ ప్రెమిసెస్ లో ఉందనుకో, దానికి ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి. కమింగ్ టు ది సెక్షన్ 40A, మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్. బిల్డింగ్ ని ఏ రకంగా మెయింటైన్ చేయాలి. కమింగ్ టు ది సెక్షన్ 40B, సేఫ్టీ ఆఫీసర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి. మీరు ఇలాగా జాగ్రత్తగా 23 సెక్షన్స్, సెక్షన్ ప్రొవిజన్ అనేది క్లియర్ గా రాస్తే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఇందులో షార్ట్ కట్ లేకుండా దయచేసి అందరూ సెక్షన్ ప్రొవిజన్ అన్నది మ్యాండేటరీగా బై హార్ట్ చేయండి. ఓకే, కమింగ్ టు ది, ఇప్పుడు వస్తున్నాను అంటే అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చిన్న సబ్ పాయింట్స్ క్రియేట్ చేశాను. If you are not interested, no need to write these sub points in examination.
Just you have to write section and provision. That is enough. Okay, right. Coming to the fencing of machinery. Fencing of machinery అంటే సెక్షన్ 21 ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ అంటే ప్రమాదకరమైన యంత్రాలకి ఏ రకంగా ఫెన్సింగ్ చేయాలి. మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ది మిషనరీ టు బి గార్డెడ్, డేంజరస్ మిషన్ టు బి సెక్యూర్లీ ఫెన్స్డ్. అంటే ఒక యంత్రంలో డేంజరస్ పార్ట్స్ ఏదైనా ఉంటే దానికి ప్రాపర్ గా గార్డింగ్ ఇవ్వాలి. సార్ సురేష్ గారు మీ ఫోటో ఆపుతారా? రైట్. చూడండి, ద మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ది మిషనరీ. సురేష్ గారు మీ ఫోటో తీయండి, మీ వీడియో కట్ చేయండి. ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ అంటే మూవింగ్ పార్ట్స్ ఆఫ్ మిషనరీ టు బి గార్డెడ్ అండ్ డేంజరస్ పార్ట్స్ ఆఫ్ ది మిషన్స్ షుడ్ బి ప్రాపర్లీ సెక్యూర్డ్. అంటే రోటరీ మిషన్స్ లో మూవింగ్ పార్ట్స్ అన్నది కంపల్సరీగా గార్డింగ్ చేయాలి. లైక్ ఫిక్స్డ్ గార్డింగ్ అయినా, ఇంటర్లాకింగ్ గార్డ్ అయినా, ఎనీ అదర్ గార్డింగ్ మెథడ్ ద్వారా గార్డ్ చేయాలి. ఎందుకంటే గార్డింగ్ చేయకపోతే పాయింట్ ఆఫ్ ఆపరేషన్ దగ్గర వర్కర్లకి చాలా ప్రమాదాలు జరుగుతాయి. అండ్ మన డేంజరస్ మిషన్స్ షుడ్ బి సెక్యూర్లీ ఫెన్స్డ్. ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఆల్ ఎలక్ట్రికల్ డేంజరస్ మిషన్స్ షుడ్ ప్రాపర్లీ సెక్యూర్డ్. అంటే ఫెన్సింగ్ ద్వారా సెక్యూర్ చేయాలి అని అంటున్నాడు. కమింగ్ టు దిస్ సెక్షన్ 22, వర్క్ ఆన్ ఎ నియర్ మిషనరీ ఇన్ మోషన్. వర్క్ ఆన్ ఎ నియర్ మిషనరీ ఇన్ మోషన్ అంటే కదులుతున్న యంత్రాల యొక్క సమూహం దగ్గర ఏ రకంగా పనిచేయాలి అన్నది. Coming to the point, examination, operation, adjustment, lubrication by a specially trained adult male worker wearing tight-fitting clothing by recording the name in a register. అంటే ఆ మిషనరీ నేమ్, మిషనరీ is nothing but a combination of 2 or 3 missions. దానికి ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. అలాంటి మిషనరీని ఏదైనా ఎగ్జామినేషన్ పరీక్ష చేయాలన్నా, ఆపరేషన్ కార్యకలాపాలు చేయాలన్నా, అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నా, లూబ్రికేషన్ చేయాలన్నా, స్పెషల్లీ ట్రైన్డ్ అడల్ట్ మేల్ అంటే 21 years నిండిన వ్యక్తి, కాంపిటెంట్ పర్సన్ చేత మిషనరీ ఇన్ మోషన్ దగ్గర పనిచేసేటట్టు ఉండాలి. అతను టైట్ ఫిట్టింగ్ క్లాతింగ్ వేసుకోవాలి. అతని పేరు, ఎంప్లాయ్మెంట్ మన రిజిస్టర్ లో రిజిస్టర్ చేసేటట్టు ఉండాలి. Coming to the section 23, employment of young person on dangerous missions. అంటే మన యంగ్ పర్సన్స్ మీన్స్ ద పర్సన్స్ ఇన్ బిట్వీన్ 18 to 21 years of age is nothing but young persons. That particular young persons supposed to be not work in dangerous mission. ప్రమాదకరమైన యంత్రాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో యంగ్ పర్సన్స్ ని పెట్టకూడదు. ఓకే, no young person on any mission without fully instructed, sufficient training and adequate supervision. ఎట్టి పరిస్థితుల్లో యంగ్ పర్సన్స్ కి ఫుల్ గా సూచనలు ఇవ్వకుండా, ప్రాపర్ గా శిక్షణ ఇవ్వకుండా, మనకి సరైన సూపర్వైజర్ పర్యవేక్షణలో లేకుండా యంగ్ పర్సన్ ని ప్రమాదకరమైన యంత్రాల దగ్గర పెట్టకూడదు అని చెప్పాడు. ఓకే, అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. Coming to this section 24, striking gear devices for cutting of power. Striking gear and devices for cutting of powers అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లేత్ మిషన్స్ ఉంటాయి, మనకి బెల్ట్ డ్రైవ్ తోటి ఆపరేట్ అయ్యే మిషన్స్ ఉంటాయి, కోన్ పుల్లీస్ ఉంటాయి. అందులో లార్జర్ డయామీటర్ కోన్ పుల్లీలో హై ఆర్పిఎం తోటి తిరుగుతుంది యంత్రం. దాని నుంచి కొద్దిగా చిన్న కోన్ పుల్లీకి మార్చామంటే తక్కువ ఆర్పిఎం దొరుకుతుంది. అంటే ప్రతిదానికి మిషన్ ఆపకుండా ఇలాగ ఆటోమేటిక్ గా మన లార్జర్ కోన్ పుల్లీ నుంచి స్మాలర్ కోన్ పుల్లీకి బెల్ట్ డ్రైవ్స్ అన్నది ట్రాన్స్మిషన్ చేస్తూ ఉంటారు. దానికోసం ప్రత్యేకమైన అప్లయన్సెస్, ప్రత్యేకమైన ఉప పరికరాలు వాడతారనమాట. అది చూడండి, ఇవి మనకి టూల్ రూమ్ లేత్ మిషన్స్ లోకి వెళ్తే ఈ పర్టికులర్ స్ట్రైకింగ్ గేర్స్ గురించి మీకు అర్థం అవుతుంది. స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్.
Suitable striking gear are efficient mechanical appliances to move the driving belts to and from ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీస్ ఫ్రమ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మిషనరీ. అంటే మోషన్ ఆర్పిఎం పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ బెల్ట్ డ్రైవ్ ని కోన్ పుల్లి నుంచి అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రత్యేకమైన మెకానికల్ అప్లయన్సెస్ ఉపయోగించాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, సూటబుల్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్ ఇన్ ఎమర్జెన్సీస్ ఫ్రమ్ రన్నింగ్ మిషనరీ అండ్ లాకింగ్ అరేంజ్మెంట్. ఒక్కొక్కసారి ఏదో పవర్ లో ప్రాబ్లం వచ్చి ఆ పర్టికులర్ టూల్ రూమ్ లేత్ మిషన్స్ ఆర్పిఎం ఆగవు అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆ బెల్ట్ కట్ చేస్తే దాని ఆర్పిఎం ఆగిపోతుంది. అలాంటి బెల్ట్ కట్టింగ్ చేయడానికి సూటబుల్ పవర్ టూల్ అన్నది ఉపయోగించాలని అంటున్నాడు. కటింగ్ డివైసెస్ దానికి మనకి ఎమర్జెన్సీ లాకింగ్ అరేంజ్మెంట్ కూడా పెట్టాలని అంటున్నాడు. ఓకే, ఇవి మీరు వర్క్ షాప్ లోకి వెళ్తే వీటి గురించి అర్థం అవుతుంది. నేను ఫిజికల్ గా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం. కమింగ్ టు ది సెక్షన్ 25, సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్ అంటే ఆటోమేటికల్లీ యాక్టివేటెడ్ మిషన్స్ ఆర్ నథింగ్ బట్ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్. సర్టెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్ ఆర్ ఊల్ కూబింగ్ మిషన్, స్లాటింగ్ మిషన్, సెల్ఫ్ టైమర్స్. అంటే కొన్ని స్వతంత్రంగా పనిచేసే పరికరాలు ఉంటాయి, వాటి గురించి. నో ట్రావర్సింగ్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్ and no material carried thereon allowed to run or its outward and inward within a distance of 45 centimeters from the fixed structure. అంటే ఆ పర్టికులర్ యంత్రాలకి ఒక గార్డింగ్, ఫిక్స్డ్ గార్డింగ్ పెట్టి దానికి 45 సెంటీమీటర్స్ లోపు ట్రావర్స్ గా అడ్డుగా ఉండే భాగం ఏది చేయకూడదు అని అంటున్నాడు. ఓకే, మీరు సబ్ పాయింట్ రాయక్కర్లేదు, జస్ట్ సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్ అన్నది గుర్తుపెట్టుకోండి. తర్వాత కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 26. సెక్షన్ 26 ఈజ్ నథింగ్ బట్ కేసింగ్ ఆఫ్ న్యూ మిషనరీ. అంటే మిషనరీకి ఏ రకంగా కేస్ చేయాలి అంటే చూడండి, మనకి గేర్ బాక్సెస్, హౌసింగ్స్ లో ఉండే పార్ట్స్ అన్ని ఒక కేసింగ్ లో పెడతారనమాట. ఇవి ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ ఉండవు, దాని ట్రాన్స్మిషన్ అంతా కేసింగ్ లోనే ఉంటాయి. కేసింగ్ మీన్స్ ఎన్కేస్డ్. ఓకే, అంటే లోపల ఉన్న అని అర్థం. సెట్ స్క్రూస్, బోల్ట్, కీ ఆన్ రివాల్వింగ్ షాఫ్ట్, స్పిండిల్ వీల్, పినియన్ షల్ బి ఎన్కేస్డ్ ఆర్ గార్డెడ్. అంటే చూడండి, మనకి కీసు, బోల్ట్స్, స్పిండిల్ అంటే పెద్ద గేర్ వీల్, పినియన్ అంటే చిన్న గేర్ వీల్స్, అవన్నీ ఎన్కేస్ చేయాలి. క్యాస్ట్ ఐరన్ కుండ లాంటిది తయారు చేసి అందులో ఎన్కేస్ చేయాలని అంటున్నాడు. లైక్ ఏ హౌసింగ్ కేసింగ్ ఉంటుంది, గేర్ బాక్స్ కేసింగ్ ఉంటుంది ఆటోమొబైల్స్ లో, అందులో పెట్టాలని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, spur, worm and other toothed or friction gearing in motion shall be completely encased. అంటే స్పర్ గేర్ అయినా వార్మ్డ్ గేర్ అయినా ఆల్ గేర్ ట్రాన్స్మిషన్ షుడ్ బి ప్రాపర్లీ కంప్లీట్లీ ఎన్కేస్డ్ అంటున్నాడు. ఓకే, అది సెక్షన్ 26. కమింగ్ టు ది సెక్షన్ 27 ఏంటి, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నియర్ కాటన్ ఓపెనర్స్. కాటన్ ఓపెనర్స్ దగ్గర, ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ దగ్గర హార్డ్ కోర్ వర్క్ చేయాలి, అది ఓపెనింగ్ దగ్గర. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉమెన్, చిల్డ్రన్ ఉండకూడదు అని అంటున్నాడు. నో ఉమెన్ ఆర్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ప్రెస్సింగ్ కాటన్ ఇన్ విచ్ కాటన్ ఓపెనర్స్ ఆర్ వర్క్. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 28. సెక్షన్ 28 ఏంటి, హాయిస్ట్, లిఫ్ట్స్, రూల్ 55. అంటే హాయిస్టింగ్ మెకానిజం అంటే లిఫ్ట్ ని రైజ్ చేయడానికి, డౌన్ చేయడానికి ఉపయోగపడేదాన్ని హాయిస్టింగ్ మెకానిజం అంటారు. లిఫ్ట్ అంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఓకే, మన అపార్ట్మెంట్స్ లో పాసెంజర్స్ ఎక్కుతారు కదా, వాటిని లిఫ్ట్స్ అని అంటారు. మీరు రూల్ 55 అనేది రాయకండి. లిఫ్ట్స్, హాయిస్టింగ్ మెకానిజమ్స్ అన్నది గుడ్ మెకానికల్ కన్స్ట్రక్షన్, బాగా ఫ్యాబ్రికేషన్ చేయాలి. సౌండ్ మెటీరియల్స్ అంటే కార్బన్ స్టీల్ మెటీరియల్ తోటి వీటిని తయారు చేయాలి. అడిక్వేట్ స్ట్రెంగ్త్ అంటే వాటికి సరిపడా స్ట్రెంగ్త్ ఉండాలి.
examined by a competent person once in a 6 months, and particulars should be maintained in ఫార్మ్ నెంబర్ 38. ఈ పర్టికులర్ లిఫ్ట్స్ హాయిస్టింగ్ మెకానిజమ్స్ తాలూకా ఆక్సిలరీ పార్ట్స్ ని ఒక కాంపిటెంట్ పర్సన్ చేత చెక్ చేయించి దాని పర్టికులర్స్ ఫార్మ్ 38 దగ్గర మనం నోట్ చేసేటట్టు ఉండాలి. హాయిస్ట్ వే లిఫ్ట్ వే షల్ బి ప్రొటెక్టెడ్ బై ఏ ఎన్క్లోజర్ ఫిటెడ్ విత్ సూటబుల్ గేట్స్. అంటే ఒకసారి నీవు లిఫ్ట్ లోకి వెళ్ళేవంటే గేట్స్ అనేది ప్రాపర్ గా క్లోజ్ అయ్యేటట్టు ఉండాలి. సేఫ్ వర్కింగ్ లోడ్ షుడ్ బి మార్క్డ్, నాట్ యూజ్డ్ మోర్ దాన్ సేఫ్ వర్కింగ్ లోడ్. ఎస్డబ్ల్యూఎల్ అంటే సేఫ్ వర్కింగ్ లోడ్. అంటే మన లిఫ్ట్ యొక్క కెపాసిటీ క్లియర్ గా మెన్షన్ చేయాలి. 8 passengers-ఆ, 4 passengers-ఆ, 540 kgs-ఆ, 840 kgs బరువు ఉన్న వ్యక్తులు మాత్రమే ఉండేటట్టు ఆ లిఫ్ట్ వాడాలి. ఎస్డబ్ల్యూఎల్ మార్కింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఒక లిఫ్ట్ లో 10 మంది 12 మంది వెళ్ళిపోయారంటే ఏమవుతుంది? లిఫ్ట్ మూమెంట్ కాదు. ఓకే, కేజ్ షుడ్ బి ఫిటెడ్ విత్ గేట్స్ విత్ ఇంటర్లాకింగ్. ఒకసారి డోర్స్ క్లోజ్ అయిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ అవ్వకూడదు రన్నింగ్ లో. ఆటోమేటిక్ డివైస్ టు ప్రివెంట్ కేజ్ ఓవర్ టర్నింగ్. ఆటోమేటిక్ డివైజెస్ అన్నది పెట్టాలి. ఒకవేళ అనుకున్న పర్సన్స్ కంటే ఎక్కువ మంది వచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ లిఫ్ట్ అనేది మూమెంట్ అవ్వకుండా చేసేటట్టు ఉండాలన్నమాట. ఓకే, రైట్. కమింగ్ టు ఇది చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 29 3 మార్క్స్ కూడా అడుగుతారు. మనకి సెక్షన్ 29 మన లిఫ్టింగ్ మిషన్స్ అంటే ఏంటి, చైన్ అంటే ఏంటి, రోప్స్ అంటే ఏంటి, లిఫ్టింగ్ ట్యాకిల్ అంటే ఏంటి. ఓకే, మనకి లిఫ్టింగ్ మిషన్స్ అంటే ప్రొడక్ట్స్ ని లేపేది దించేది. మీన్స్ ఎనీ క్రేన్, వించ్, మెకానికల్ వించ్ అని అంటారు. మెకానికల్ వించ్ ద్వారా తిప్పుతూ ఉంటే ఏదైనా లోడ్ రైజ్ అవుతుంటది. చైన్ పుల్లీ బ్లాక్ అప్ టు 2 టన్నులు 3 టన్నులు మెటీరియల్ లేపడానికి చైన్ పుల్లీ బ్లాక్ వాడతారు. గిన్ వీల్ అంటే చూడండి, మనకి ఆ తాలూకా మూతుల్లో పెడతారు కదా వాటర్ ని తీసుకోవడానికి. మన చిన్నప్పుడు వాటర్ ని పైకి లేపడానికి మన మదరాళ్ళు పేరెంట్స్ వాడుతుండేవారు. దీన్ని గిన్ వీల్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది లిఫ్టింగ్ ట్యాకిల్. అంటే లిఫ్టింగ్ ట్యాకిల్ మీన్స్ ఇట్ ఈస్ ద కనెక్టెడ్ మెంబర్ బిట్వీన్ హాయిస్టింగ్ మెకానిజమ్స్ అండ్ లిఫ్ట్. ది కనెక్టెడ్ మెంబర్ బిట్వీన్ మన లిఫ్ట్ అండ్ హాయిస్టింగ్ మెకానిజం ఈజ్ నథింగ్ బట్ ఏ లిఫ్టింగ్ ట్యాకిల్. ఇది ఎనీ చైన్ స్లింగ్, రోప్ స్లింగ్, హుక్, షకిల్, స్వివిల్, సాకెట్, క్లాంపింగ్, ఇవన్నీ మనకి క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ వచ్చినప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని లిఫ్టింగ్ ట్యాకిల్స్ అని అంటారు. ఇవి లిఫ్టింగ్ మిషన్స్, ఇవి లిఫ్టింగ్ ట్యాకిల్స్. ఇవేంటి? గుడ్ కన్స్ట్రక్షన్, సౌండ్ మెటీరియల్, అడిక్వేట్ స్ట్రెంగ్త్, ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్స్ ఉండాలన్నమాట. అంటే మెకానికల్ కన్స్ట్రక్షన్ బాగుండాలి. మంచి మెటీరియల్ అంటే కార్బన్ స్టీల్ మెటీరియల్ తోటి తయారు చేయాలి. సరిపడా బలం ఉండాలి. ఏ రకమైన లోపాలు ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్, థరోలీ ఎగ్జామిన్డ్ బై కాంపిటెంట్ పర్సన్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ 12 months అండ్ రిజిస్టర్ షల్ బి మెయింటైన్డ్ ఇన్ ఫార్మ్ 37. అంటే ఈ పర్టికులర్ మన చైన్ స్లింగ్, రోప్ స్లింగ్, హుక్, షకిల్, స్వివిల్, సాకెట్ అన్నది ఒక కాంపిటెంట్ పర్సన్ చేత దాన్ని పరీక్ష చేయించి 12 నెలలకు ఒకసారి వాటి యొక్క క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఫార్మ్ నెంబర్ 37 లో మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. చూడండి, ఇక్కడ ఫార్మ్ నెంబర్ 38 పాజిటివ్ లిఫ్ట్స్ అన్నది ఫార్మ్ నెంబర్ 38. ఈ మన లిఫ్టింగ్ మిషన్స్, చైన్స్, రోప్స్ అండ్ లిఫ్టింగ్ ట్యాకిల్స్ అన్నది ఫార్మ్ నెంబర్ 37. గుర్తుపెట్టుకోండి, ఒకదానికి ఒకటి రాయకండి. చూడండి, నో లోడింగ్ బిహైండ్ ఎస్డబ్ల్యూఎల్ ఎక్సెప్ట్ టెస్ట్ క్లియర్ మార్కింగ్ ఆఫ్ ఎస్డబ్ల్యూఎల్ విత్ ఐడెంటిఫికేషన్ మార్క్. ఆ పర్టికులర్ మన లిఫ్టింగ్ మిషన్స్ మీద, లిఫ్టింగ్ ట్యాకిల్స్ మీద ఎస్డబ్ల్యూఎల్ మార్కింగ్ రాయాలి. అంటే దాని యొక్క కెపాసిటీ, సపోజ్ క్రేన్ అనుకోండి, క్రేన్ యొక్క కెపాసిటీ 10 టన్నుల, 20 టన్నుల, 30 టన్నుల అని క్లియర్ గా రాయాలి. ఆ తాలూకా మన లిఫ్టింగ్ ట్యాకిల్స్ యొక్క కెపాసిటీ 4 టన్నుల, 5 టన్నుల అని క్లియర్ గా ఎస్డబ్ల్యూఎల్ మార్కింగ్ అనేది ఉండాలి అని అంటున్నాడు. ఓకే, ఇక్కడ వరకు అందరికీ బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ది, చూడండి మనకి సెక్షన్ 30 రివాల్వింగ్ మిషనరీ. What is the meaning of a revolving machine? Any portable power tools are nothing but revolving machinery. తిరుగుతున్న యంత్రాల యొక్క సమూహం.
చూడండి, పర్మనెంట్ ఫిక్సింగ్ ఆఫ్ గ్రైండింగ్ మిషన్. గ్రైండింగ్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ రివాల్వింగ్ మిషనరీ. బెంచ్ గ్రైండరు, సర్ఫేస్ గ్రైండరు అవన్నీ ఉంటాయి కదా, అవి పర్మనెంట్ గా ఫిక్స్ చేయాలి. తర్వాత మన డిస్ప్లే మ్యాక్సిమం సేఫ్ వర్కింగ్ పెరిఫరల్ స్పీడ్. ఆ పర్టికులర్ గ్రైండింగ్ మిషన్ యొక్క ఆర్పిఎం 960 ఆర్పిఎం, 440 ఆర్పిఎం అని క్లియర్ గా మెన్షన్ చేసేటట్టు ఉండాలి. తర్వాత ఎఫెక్టివ్ మెజర్స్ ఫర్ నాట్ ఎక్సీడింగ్ SWAPS, అంటే ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ వర్కింగ్ పెరిఫరల్ స్పీడ్ మించి ఎక్కువ ఆర్పిఎం పెట్టుకుందామన్నా అవి లేని అడ్జస్ట్మెంట్స్, కంట్రోల్ మెజర్స్ అన్నది ఆ పర్టికులర్ రివాల్వింగ్ మిషనరీ మీద పెట్టాలి. అర్థమైందా? అది సపోజ్ ఆ పర్టికులర్ బెంచ్ గ్రైండర్ మిషన్ మాక్సిమం ఆర్పిఎం 960 ఆర్పిఎం అనుకుందాం. ఆర్పిఎం అంటే రివల్యూషన్ పర్ మినిట్. 960 ఆర్పిఎం మించి దాటి ఎట్టి పరిస్థితుల్లో ఎక్సెసివ్ స్పీడ్ పెట్టకుండా చూడాలి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 31 ప్రెషర్ ప్లాంట్. ప్రెషర్ ప్లాంట్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువగా ఉండే ప్రెషరైజ్డ్ గ్యాస్ ని, ఎనీ ప్రెషరైజ్డ్ ఐటమ్ ని నిల్వ ఉంచేదాన్ని ప్రెషర్ ప్లాంట్ అని అంటారు. అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎంత ఉంటుంది చెప్పండి ఎవరైనా, ఎనీబడి? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉంటుంది? ఇంటర్నెట్ లో చూడకండి, 1 bar. ఐక్యూ తోటి చెప్పాలి. 1 Pascal. 1 bar. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉంటుంది? 1 bar. Around 60 mmHg. జనరల్ గా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 బార్ ఉంటుంది. అర్థమైందా? అంటే 1 బార్ కంటే ఎక్కువ ప్రెషరైజ్డ్ అయిన గ్యాస్, ఎన్ని పార్టికల్స్ ని ఒక ఎన్క్లోజర్స్ లో నిల్వ ఉంచేదాన్ని ప్రెషర్ ప్లాంట్ అని అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ అంటే ప్రెషర్ వెసల్స్ అన్న అయి ఉండొచ్చు, పైప్ లైన్స్ అన్న అయి ఉండొచ్చు, బాయిలర్స్ అయినా అయి ఉండొచ్చు. ప్లాంట్ ఆర్ మిషనరీ వర్కింగ్ అబోవ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, అంటే 1 బార్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ తో ఆపరేట్ అయ్యే వాటిని ప్రెషర్ ప్లాంట్ అని అంటారు. వీటికి ప్రాపర్లీ డిజైన్ బై సౌండ్ ఇంజనీరింగ్, అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉపయోగించి దీన్ని రూపకల్పన చేయాలి. ప్రాక్టీసెస్, పని పద్ధతులు బాగుండాలి. కన్స్ట్రక్షన్ అంటే దీని యొక్క ఫ్యాబ్రికేషన్ బాగుండాలి. సౌండ్ మెటీరియల్, మంచి మెటీరియల్ ఉండాలి. అడిక్వేట్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్స్ ఉండాలి ఈ పర్టికులర్ ప్రెషర్ ప్లాంట్ అంతా. ప్రెషర్ వెసల్స్ షల్ బి ఫిట్టెడ్ విత్ సూటబుల్ సేఫ్టీ వాల్వ్ ఉండాలి. తర్వాత సూటబుల్ ప్రెషర్ గేజ్. సేఫ్టీ వాల్వ్ అంటే దేనికి ఉపయోగపడుతుంది? మనకి ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్లో అనుకున్న గ్యాస్ కంటే ఎక్కువ గ్యాస్ వెళ్తుందంటే ఇది కట్ చేస్తుంది. మన ప్రెషర్ గేజ్ లోపల ఇన్సైడ్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఎంత ఉందో చెప్తుంది. సూటబుల్ నిపుల్, సూటబుల్ స్టాప్ వాల్వ్, సూటబుల్ డ్రైన్ వాల్వ్ అన్ని పర్టికులర్ ప్రెషర్ ప్లాంట్ లో ఉండాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 32 ఫ్లోర్స్, స్టైర్స్, మీన్స్ ఆఫ్ యాక్సెస్. మెట్లు ఏ రకంగా ఉండాలి, హ్యాండ్ రైల్స్ ఏ రకంగా ఉండాలి, ఆ బిల్డింగ్ లోపల ఏ రకంగా సేఫ్ గా ప్రవేశించాలి అన్నది సెక్షన్ 32 చెప్తుంది. ఫ్లోర్స్, స్టెప్ స్టైర్స్, పాసేజ్ వేస్ అన్ని సౌండ్ కన్స్ట్రక్షన్, మంచి కన్స్ట్రక్షన్ ఉండాలి. కంపల్సరిగా హ్యాండ్ రైల్ ఉండాలి. అంటే నాలాంటి బరువైన వ్యక్తికి కూడా మెట్లు ఎక్కుతున్నప్పుడు హ్యాండ్ రైల్స్ పట్టుకుని ఎక్కగలిగేటట్టు ఉండాలి. మీన్స్ ఆఫ్ యాక్సెస్ అంటే క్షేమంగా ప్రవేశించేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 33 పిట్స్, సమ్స్, ఓపెనింగ్ ఇన్ ఫ్లోర్స్. అంటే అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ ని పిట్స్, సమ్స్ అంటారు. అందులో మనకి ఏ రకమైన ఫ్లోర్స్ ఉండాలి. ఫిక్స్డ్ వెసల్, సంపు, ట్యాంక్, పిట్ అండ్ అదర్ ఓపెనింగ్ ఆఫ్ ది గ్రౌండ్ which are depth shall be securely fenced cover. అంటే ఇలాంటి అండర్ గ్రౌండ్ కనెక్షన్స్ అవుతున్న వెసల్ కానీ, సంప్ కానీ, ట్యాంక్ కానీ, పిట్ కానీ ఉంటే దాన్ని ప్రాపర్ గా దాన్ని క్లోజ్ చేయాలి, మన బ్యారిగేట్ పెట్టి క్లోజ్ చేయాలి అని అంటున్నాడు. ఓకే, రైట్. కమింగ్ టు ది చూడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది సెక్షన్ 34. సెక్షన్ 34 ఎక్సెసివ్ వెయిట్స్. బరువు ఎంత మోయాలి? అడల్ట్ మేల్ 50 kg బరువు మోయాలి. అడల్ట్ మేల్ అంటే 21 years నిండిన వ్యక్తి, 18 years నిండిన వ్యక్తిని అడల్ట్ మేల్ అని అంటారు. అడల్ట్ ఫిమేల్ అంటే
18 years నిండిన ఉమెన్, ఆవిడ 30 kg మనకి మోయొచ్చు ఆడోళ్ళు కాబట్టి. అడ్సలెంట్ మాల్ అంటే ఇన్ బిట్వీన్ 15 to 18 years మధ్య ఉండే వ్యక్తి 30 kgs. అడ్సలెంట్ ఫిమేల్ 20 kgs. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 35, ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్. ఐస్ అంటే అన్నిటికంటే కళ్ళు ప్రధానమైనవి. కళ్ళు లేకపోతే జీవితం లేదు. ఆ ఐస్ యొక్క ప్రొటెక్షన్ ఏ రకంగా కాపాడుకోవాలి? ఎప్పుడు హార్ట్ వర్క్ యాక్టివిటీస్, వెల్డింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, పవర్ టూల్స్ తోటి పనిచేస్తున్నప్పుడు, ఫ్రాగ్మెంట్స్ ని చిప్ చేస్తున్నప్పుడు. ఓకే, ఎఫెక్టివ్ స్క్రీనింగ్ ఆర్ సూటబుల్ గగుల్స్ టు ప్రొటెక్ట్ ది ఐస్. కళ్ళుని సరైన గగుల్స్ తోటి కవర్ చేసుకోవాలి. దేని నుంచి? పార్టికల్స్, కణాల నుంచి, ఫ్రాగ్మెంట్స్, నిప్పు కణాల నుంచి, ఎక్సెసివ్ లైట్ అంటే విపరీతమైన కాంతి నుంచి, అవాయిడెన్స్ ఆఫ్ గ్లేర్ అంటే మనకి తీవ్రమైన కాంతి నుంచి పరిరక్షణ కోసం కంపల్సరిగా ఐస్ ని ప్రొటెక్షన్ చేయాలి బై యూజింగ్ ప్రాపర్ సేఫ్టీ గగుల్. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 36, ప్రికాషన్ ఎగెనిస్ట్ డేంజరస్ ఫ్యూమ్స్, గ్యాసెస్ ఎక్సెట్రా. అంటే ప్రమాదకరమైన పొగలు, వాయువుల నుంచి ఏ రకమైన రక్షణ తీసుకోవాలి? ఇది కన్ఫైన్డ్ స్పేస్ లో ఉంటాయి. కన్ఫైన్డ్ స్పేస్ లో, ప్రెషర్ వెసల్స్ లో, స్టోరేజ్ ట్యాంక్స్, కెమికల్ స్టోరేజ్ ట్యాంక్ లో ప్రమాదకరమైన ఫ్యూమ్స్, గ్యాసెస్ ఉంటాయి. వాటిని ఏ రకంగా పరిరక్షించుకోవాలి? నో ఎంట్రీ ఇంటూ ది చాంబర్, ట్యాంక్, వ్యాట్, పిట్, ఫ్లూ ఆర్ అదర్ కన్ఫైన్డ్ స్పేసెస్ హ్యావింగ్ గ్యాస్, ఫ్యూమ్, వేపర్, డస్ట్ అన్లెస్ దే ఆర్ పర్మిసిబుల్ లిమిట్స్. ఎట్టి పరిస్థితుల్లో కన్ఫైన్డ్ స్పేసెస్ అంటే సొరంగం లాంటి ప్రదేశాలు, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? కెమికల్ స్టోరేజ్ ట్యాంకు, వ్యాట్, పిట్, ఫ్లూ గ్యాస్, ఇలాంటి మనకి ఏరియాలో ఆ ఫ్లామబుల్ గ్యాసెస్, టాక్సిక్ గ్యాసెస్ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళొచ్చు? అవి పర్మిసిబుల్ లిమిట్స్ అంటే ఆమోదయోగ్యమైన స్థాయిలో లోపల దూరితే ఆ వ్యక్తికి ఏం ప్రమాదం కాదు అని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే మన రిటర్న్ పర్మిషన్, వర్క్ పర్మిట్ సిస్టమ్ ఉన్నప్పుడు మాత్రమే కన్ఫైన్డ్ స్పేస్ లోకి దిగాలి. అంటే కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ పర్మిట్ ఉంటుంది, అందులో కొన్ని అంశాలు అనుగుణంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి. అన్ని చేసిన తర్వాత లోపలికి ప్రవేశించాలి. కంపల్సరిగా బ్రీతింగ్ ఆపరేటర్స్ వేసుకోవాలి. అంటే మన స్కాబా లాంటిది సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్ వేసుకొని లోపల దిగాలి. కంపల్సరిగా సేఫ్టీ హార్నెస్ బెల్ట్ ఉండాలి. పర్సన్ అవుట్ సైడ్ అంటే ఎంట్రీ అంటూ ప్రవేశించేవాడు ఒకటి ఉంటే అటెండెంట్ మనకి పైన ఉండాలి. ఇది కన్ఫైన్డ్ స్పేస్ లో వచ్చినప్పుడు క్లియర్ గా ఎక్స్పెక్ట్ చేస్తాను. కమింగ్ టు ది డైమెన్షన్స్ ఆఫ్ మ్యాన్ హోల్స్, అంటే ఈ కన్ఫైన్డ్ స్పేస్ కి మ్యాన్ హోల్ కవర్స్ ఎంత సైజు ఉండాలి? అది ఒకవేళ రెక్టాంగిల్ అంటే 16 ఇంచుల పొడుగు, 12 ఇంచుల వెడల్పు ఉండాలి. ఇంచెస్ అనమాట ఇవి. ఓకే, అదే రౌండ్ గా ఉంటే 16 ఇంచుల డయామీటర్. ఓకే, 1 feet కి 12 ఇంచులు గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? కమింగ్ టు ది నెక్స్ట్ మన సెక్షన్ 36A, ప్రికాషన్స్ రిగార్డింగ్ యూజింగ్ ఆఫ్ పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్స్. తమ్ముడు, పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్స్ ఎక్కడ వాడతారు? మీరు కన్ఫైన్డ్ స్పేస్ లో మన దిగి ఇన్స్పెక్షన్ చేయడానికి పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్స్ వాడతారు. ఎక్కడైతే అన్నోన్ ప్లేస్ లో చీకటిగా ఉందో అక్కడ పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్స్ అనేది వాడతారు. అంటే జనరల్ గా కన్ఫైన్డ్ స్పేస్ లో దిగేటప్పుడు ఈ పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్స్ అనేది వాడతారు. పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్స్ అనేది 24 వాడాలి. 24 volts, 12 volts వాడకూడదు. 24 volts వాడాలి. ఫ్లామబుల్ మెటీరియల్ కంపల్సరీగా ఫ్లేమ్ ప్రూఫ్ లైట్ ఉండాలి. అంటే అది మన లైట్ వెలిగిన తర్వాత అది ఏమైనా ఫైర్ నది క్యాచ్ చేయకుండా ఉండేటట్టు ఉండాలి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు ది 18, సెక్షన్ 37, ఎక్స్ప్లోజివ్ ఆర్ ఫ్లామబుల్ డస్ట్, గ్యాస్ ఎక్సెట్రా. అంటే ప్రేలుడు స్వభావం గల, మండే స్వభావం గల డస్ట్, గ్యాస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎక్స్ప్లోజివ్ నేచర్ డస్ట్, ఫ్యూమ్, గ్యాస్, వేపర్స్ ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో నో వెల్డింగ్, ఎట్టి పరిస్థితుల్లో వెల్డింగ్ యాక్టివిటీస్ చేయకూడదు. నో గ్యాస్ కటింగ్ ఆపరేషన్ షుడ్ బి పెర్ఫార్మ్డ్ అండర్ ది ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్. ప్రేలుడు స్వభావం ఉన్న మన ఏరియాలో వెల్డింగ్ యాక్టివిటీస్
గ్యాస్ కటింగ్ ఆపరేషన్స్, గ్యాస్ వెల్డింగ్ ఆపరేషన్స్ చేయకూడదు. ఎందుకంటే ఇమీడియట్ గా ఫైర్ క్యాచ్ అవుతుంది. ప్రేలుడ్ స్వభావం వల్ల ఫైర్, అగ్ని యొక్క కదలిక సంభవించే ఆస్కారం ఉంది. ఓకే, అర్థమైంది కదండి. మీరు ఓన్లీ సెక్షన్ ప్రొవిజన్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. కమింగ్ టు ది సెక్షన్ 38, ప్రికాషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. అగ్ని యొక్క కదలిక వస్తే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? సేఫ్ మీన్స్ ఎస్కేప్, పారిపోయేటట్టు ఉండాలి. నెససరీ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ ఎక్విప్మెంట్స్, అగ్ని కదలికను ఆర్పే పరికరాలు కంపల్సరీగా ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. కొన్ని రూల్స్ ఉన్నాయి ఫైర్ ప్రొటెక్షన్ కి. ఏంటి? సాగ్రిగేషన్ ఆఫ్ సీరియస్ ఫైర్ హజార్డ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఫ్రమ్ బిల్డింగ్. ప్రేలుడు స్వభావం గల పదార్థాలని బిల్డింగ్ నుంచి దూరంగా పెట్టడం. ఫైర్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్, ఆ బిల్డింగ్ కాంక్రీట్ వర్క్ తోటి కట్టే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అగ్ని యొక్క కదలిక వచ్చినా దాన్ని కాల్చలేదు. ప్లాంట్ ఎక్విప్మెంట్ ఈజీలీ ఐసోలేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఉండాలి. మన ప్రొటెక్షన్ ఆఫ్ ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్టింగ్విష్ అప్లయన్సెస్, ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. యాక్సెస్ ఫర్ ఫైర్ ఫైటింగ్, అంటే ఫైర్ మొబైల్ టెండర్ వచ్చి ఫైట్ చేయడానికి అనువుగా ఉండాలి. ప్రొటెక్షన్ అగైనెస్ట్ లైట్నింగ్ ఫర్ హైలీ ఫ్లామబుల్ సబ్స్టెన్స్, ఎక్కువ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ మనకి ఏదైనా కెమికల్స్ అలాంటిది స్టోరేజ్ చేశారనుకో వాటికి ప్రొటెక్షన్ ఉండాలి. ప్రికాషన్ ఎగెనెస్ట్ ఇగ్నిషన్, అంటే ఎట్టి పరిస్థితుల్లో జ్వలనం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రికాషన్స్ ఎగెనెస్ట్ స్పాంటేనియస్ ఇగ్నిషన్. స్పాంటేనియస్ ఇగ్నిషన్ అంటే ఏంటమ్మా? ఆటోమేటిక్ ఫైరింగ్ అవ్వకుండా చూసుకోవాలి. మనకి స్టోరేజ్ ఆఫ్ కంప్రెస్డ్ గ్యాసెస్, ఫ్లామబుల్ లిక్విడ్స్ దగ్గర ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెంట్ ది అకాములేషన్ ఆఫ్ ఫ్లామబుల్ గ్యాసెస్, డస్ట్, ఫ్యూమ్, వేపర్, వీటికి ఏదైనా ఉంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫైర్ ఎగ్జిట్స్, ఫైర్ ఎగ్జిట్స్ అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ని క్లియర్ గా విజిబుల్ చేయడం, ఇవన్నీ ఉండాలన్నమాట. తర్వాత అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్స్, అంటే ఫైర్ హైడ్రెంట్స్ ఎక్విప్మెంట్స్ అనేది ఉండాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు దిస్ సెక్షన్ 39, పవర్ టు రిక్వైర్ ఎ స్పెసిఫికేషన్ ఆఫ్ డిఫెక్టివ్ పార్ట్స్ ఆర్ టెస్ట్ స్టెబిలిటీ. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాటిక్ ఎక్విప్మెంట్, రోటరీ ఎక్విప్మెంట్స్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు దాని యొక్క కోర్ పార్ట్స్ ని రీప్లేస్ చేస్తాం కదా. కోర్ పార్ట్స్ అంటే ముఖ్యమైన పార్ట్స్. అది మళ్ళీ రీఫిట్టింగ్ చేసేటప్పుడు, అసెంబుల్ చేసేటప్పుడు వాటి యొక్క టెస్ట్ క్యాలిబ్రేషన్ అనేది చెక్ చేయడాన్ని పవర్ టు రిక్వైర్ స్పెసిఫికేషన్ ఆఫ్ డిఫెక్టివ్ పార్ట్స్ ఆర్ టెస్ట్ ఆఫ్ స్టెబిలిటీ. ఇన్ ఎవ్రీ రోటరీ అండ్ స్టాటిక్ మిషన్ మన టెస్ట్ క్యాలిబ్రేషన్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ప్రివెంట్ అండ్ షెడ్యూల్ మెయింటెనెన్స్. అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ చేసినప్పుడు ఇలాంటి టెస్ట్ క్యాలిబ్రేషన్ సర్టిఫికెట్స్ ద్వారా ఇంజన్ కోర్ పార్ట్స్ బిగించాలి అంటున్నాడు. సెక్షన్ 40, సేఫ్టీ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ మిషనరీ. సేఫ్ యాక్సెస్, ఎగ్రెస్ ఉండాలి, ప్రాపర్ ఫెన్సింగ్ ఉండాలి, అన్నీ ఉండాలి. కమింగ్ టు ది సెక్షన్ 40A, మెయింటెనెన్స్ ఆఫ్ ది బిల్డింగ్ ఏ రకంగా చేయాలి అంటే గుడ్ హౌస్ కీపింగ్ ప్రొసీజర్స్ ఆర్ ఫాలోడ్ డ్యూరింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది బిల్డింగ్. సింపుల్ పాయింట్స్ తోటి తగ్గొట్టేస్తాను. ఇది ఇంపార్టెంట్. సేఫ్టీ ఆఫీసర్, wherein 500 or more workers are ordinarily employed, or where in the opinion of state government any manufacturing process or the operation is carried out, which process of operation involved any kind of bodily injury, poisoning, diseases or any other hazard to health, the person employed in the factory. ఏదైనా ఫార్మా ఇండస్ట్రీస్ లో కానీ, కెమికల్ ఇండస్ట్రీ కానీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో కానీ సేఫ్టీ ఆఫీసర్స్ రిక్వైర్మెంట్ మ్యాండేటరీ అని అంటున్నాడు. ఇప్పుడు మోర్ దాన్ 500 వర్కర్స్ ఉన్నప్పుడు, యాజ్ వెల్ యాజ్ అందులో కంప్లీట్ గా అది తయారీ పరిశ్రమ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఎవరికైనా వ్యక్తి ఇంజూర్ అయ్యే అవకాశం, హెల్త్ హజార్డ్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు సేఫ్టీ ఆఫీసర్స్ రిక్వైర్మెంట్ ఉండాలి. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి? బీటెక్, బిఎస్సి లేదా డిప్లొమా ఉండాలి. ప్లస్ మన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, SBTET ఆంధ్రప్రదేశ్ అయినా